హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ డైరీ. మీలో ఎంతమందికి తెలుసు, రాయలసీమ వాళ్ళు అయితే బాగా తెలుస్తుందండి. వీటిని అనపగింజలు అంటారనమాట, అనపకాయలు. ఇవి వచ్చేసి రాయలసీమలో పండుతాయి ఎక్కువగా. సో మా పిల్లలైతే హెల్ప్ చేస్తున్నారు. ఈరోజైతే ఈ కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. సో శనక్కాయల పొడి అండి ఇది, ధనియాలు, చిన్నులపాయ, అల్లము, కొబ్బరి. సో ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనము ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక పోపు దినుసులు అయితే వేసేసుకుందామండి అన్నీ. సో ఇవి కొంచెం వేగాలి. కొంచెం చిటపటలాడినాక కరివేపాకు, ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరుక్కొని వేసేసుకుందాము. సో ఇవి కొంచెం వేగినాక కడిగి పెట్టుకున్న అనపగింజలను అయితే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుందాము. దీనివల్ల ఏంటంటే ఆయిల్లో వేయడం వల్ల పచ్చివాసన అనేది రాదనమాట. కొంతమంది టమాటా ముందు వేస్తారు,